సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడా, ఎప్పుడెప్పుడు కొండా సురేఖ ఇష్యూ గురించి మాట్లాడతాడా అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. కేవలం మీడియా మిత్రులే కాకుండా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నాడు ప్రెస్ మీట్లో అని చెప్పేసి ఒక ఆసక్తితో ఎదురు చూశారు. ప్రెస్ మీట్ చివరి వరకు కూడా చూడడం జరిగింది. అయితే ఎవరైతే అంత ఆసక్తిగా చూశారో వాళ్ళందరికీ కాస్త నిరాశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా ఆ ఇష్యూ గురించి మాట్లాడాలని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అట్లా అనుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశనే మిగిలిందని చెప్పుకోవాలి. సో సున్నితంగా తిరస్కరించిండు ఆ ఇష్యూ పైన మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డి. అదంతా కూడా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, నా పనిలో నేను చూసుకుంటూ పోతా, అది మనకు సంబంధం లేని విషయం అని చెప్పేసి స్మూత్గా దాన్ని పక్కన పెట్టేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అది ఊహాజనిత కథనాలపై నేను స్పందించాను, రియాక్ట్ గాను. అదేమన్నా ఉంటే క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే, వాళ్ళు చెప్పిందే అంతిమంగా ఫైనల్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సో కొండా సురేఖ ఇష్యూపై అయితే మాట్లాడడానికి నిరాకరించాడు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం అమెరికా పర్యటన రద్దు వెనకాల ఉన్నటువంటి కుట్ర గురించే ఆయన నిన్న ప్రెస్ మీట్లో మొత్తం అంతా కూడా మాట్లాడడం జరిగింది. యూకేకి పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్రం అమెరికాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఎక్కడ అమెరికాకి వెళ్తే అమెరికా నుండి తెలంగాణకు పెట్టుబడులు తెచ్చుకుంటేనేమో అని చెప్పేసి భయపడి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నన్ను అక్కడికి వెళ్లకుండా చేసింది. ఇదంతా వెనకాల కుట్ర ఉంది. మోడీ పాకిస్తాన్ పోయి బిర్యానీ తినచ్చు, శత్రుదేశం అని చెప్పి అంటాడు. పాకిస్తాన్ పోయి మోడీ బిర్యానీ తింటే ఏం కాదు, నేను మా రాజ్యానికి ఏదో కొంచెం మేలు జరుగుతుందని చెప్పేసి నేను అమెరికా పోతే తప్ప నాకు పర్మిషన్ ఇవ్వరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మోడీ పైన బీజేపీ నాయకులపైన మండిపడడం జరిగింది. ఇది కేవలం నా పైన జరిగినటువంటి అవమానం కాదు, ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజానికి జరిగినటువంటి అవమానం. ఒక సీఎంను ఆపడం అంటే ఒక సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డికే కాదు ఇది జరిగేది, యావత్ తెలంగాణకే ఇది ఒక అవమానకరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఈ ఇష్యూని కూడా తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థిస్తూ ఉన్నారు కేంద్రాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అసలు తెలంగాణ బీజేపీ నాయకుల గురించి నేను అసలు మాట్లాడను, వాళ్ళకు ఆ స్థాయి ఆ అర్హత లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు అవమానం జరిగినప్పుడు మీరు తెలంగాణలో లేరా అంటే మీకు పార్టీ ముఖ్యం కానీ మా తెలంగాణ ముఖ్యం కాదా అని చెప్పేసి తెలంగాణ బీజేపీ నాయకులను కూడా కాసేపు అరుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. వెనకాల కుట్ర జరిగింది. గుజరాత్ సీఎంకి ఏమో పర్మిషన్ ఉంటుంది, మరి తెలంగాణ సీఎం ఏం పాపం చేసిండు, తెలంగాణ సీఎంకి ఎందుకు ఇయ్యారు పర్మిషన్ అని చెప్పేసి ఈ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది నా ప్రెస్ మీట్లో మొత్తం అంతా కూడా. సో ఆయన ఆధారాలతో సహా చూపించాడు, నేను అఫీషియల్గా పర్మిషన్ తీసుకున్నా, అన్నీ తీసుకున్నా. ఎవరైతే అక్కడ అధికారిగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ అధికారిగా అన్ఫిట్, వాళ్ళు బీజేపీ పార్టీలో చేరితే బెటర్ అని చెప్పేసి చెప్తాను. అంటే అధికారులంతా కూడా కేంద్రం చెప్పినట్టు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అధికారులు అవుతారు? ఆ అధికారులందరూ కూడా పోయి బీజేపీలో జాయిన్ అయితే అయిపోతుంది. వాళ్ళు బీజేపీ కార్యకర్తలాగానే, బీజేపీ ఒక సభ్యత్వం ఉన్న వ్యక్తిలాగానే చేస్తూ ఉన్నారు అధికారులు అని చెప్పేసి వాళ్ళపైన సీరియస్ అయ్యాడు. అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందనడానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్రం అనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన వివరించిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. నిన్న అంత జరిగింది. కానీ లాస్ట్లో మాట్లాడతాడేమో మన ఇదంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి చాలామంది ఎదురు చూసారు. కానీ అప్పటికే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో అడుగుదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ సున్నితంగా తిరస్కరించిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అది క్రమశిక్షణ కమిటీ ఏ చెప్తుందో అదే ఫైనల్. ఊహాజనిత కథనాలపై నేను స్పందించను, నాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్పిండు. కొండా ఇష్యూ పైన అయితే ఆయన ఏం మాట్లాడలేదు. చాలామంది అయితే మస్తు ఎదురు చూసారు, ఏం చెప్తాడు అని చెప్పేసి ఆసక్తిగా. వాళ్ళందరికీ పాప నిరాశనే మిగిల్చిండు రేవంత్ రెడ్డి గారు. ఫ్రైడే పార్టీ వచ్చే శుక్రవారం కొత్త పార్టీని ప్రకటిస్తా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన. ఏపీలో బాబు జగన్ ఇద్దరు ఫెయిల్. ఇది
తాను కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం మరింత స్పష్టత ఇచ్చారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధి విధానాలు మరియు పూర్తి ప్రణాళికను విజయవాడ వేదికగా అధికారికంగా వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రజల తరపున గొంతుగా వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఏమీ అవసరం లేదని విజయసాయి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా వారి సమస్యలను నేరుగా సభల వరకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఒకప్పుడు వైసీపీలో కీలక పాత్ర పోషించి జగన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న విజయసాయి ఆ తర్వాత పార్టీని వీడిన విషయం మనందరూ తెలిసిందే. పార్టీని వీడిన సమయంలో తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ప్రకటించి కొన్నాళ్ళు స్తబ్దతగా ఉన్న విజయసాయి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరియు బాగానే ఉంది, కేవలం వైసీపీ మాత్రమే ఇక్కడ ప్రతిపక్షంగా ఒకే ఒక పార్టీ ఉంది, సో వేరే పార్టీలు ఏం లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. గతంలో వైసీపీలో కీలకంగా ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవడంలో ఆయన పాత్ర కూడా చాలా కృషి చేసిండు మన జగన్కి. అప్పుడు వెన్నుదన్నుగా ఉన్నది ఆయన ఒక్కడే సపోర్ట్గా. అంటే అంత పెద్ద లీడర్లు కూడా ఎవరు లేరు జగన్ వెనుకల ఉన్నారు. అంటే బొత్స వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఇంకా ఎక్కువగా పనిచేసి 2019లో మన వైసీపీ పార్టీ అధికారంలో రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిండు విజయసాయిరెడ్డి అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అయితే తర్వాత మొన్న 2023 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చాడు. వస్తా జగన్ని, వైసీపీ పార్టీని, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులని ఆయన ఏకి పారేసిండు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ రెండు దొందే అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టబోతున్నా, నేను ఫ్రైడే నాడు ప్రకటిస్తా, నా పార్టీ పేరు, పార్టీ జెండా, విధి విధానాలు మొత్తం కూడా నేను చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఒంటరిగా వచ్చి అంత పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా వచ్చి కష్టపడితే పర్లేదు, కానీ ఆయన వెనకాల కూడా ఏదైనా రాజకీయ శక్తి ఉండి మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేస్తారని మాత్రం జనాలు నమ్మేటట్లేరు, నమ్మరు కూడా ఇంకొకసారి. ఎందుకంటే ఎవరైనా నిజంగా నిజాయితీగా వచ్చే వాళ్ళకి కూడా అది మైనస్ అవుతుంది. మీరు ఒంటరిగా వెళ్ళి పార్టీ పెట్టి మీ విధి విధానాలను మంచిగా ఉంటే బెటరే, ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మంచిదే. కానీ మీ పార్టీ పెట్టడం వెనకాల మళ్ళీ ఏదైనా వేరే వాళ్ళ హస్తం ఉండి చేస్తే మాత్రం తర్వాత నిజాయితీగా వచ్చే వాళ్ళను కూడా జనాలు నమ్మేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలన్నటువంటి అని చెప్తున్నాను. చెంచల్గూడ జైలుకు మాజీ మంత్రి కారుమూరి 2 వారాల రిమాండ్ విధించిన కోర్టు. ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కోర్టు రిమాండ్ విధించింది. సోమవారం ఉదయం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు లిక్కర్ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ వైసీపీ నాయకులకు ఈ చెంచల్గూడ జైలు అనేది దాన్ని ఏమంటారు, మన వాళ్ళ అధినేత జగన్ కూడా చెంచల్గూడ జైలులో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు మాజీ మంత్రి కూడా అరెస్ట్ చేసారు, జైలుకి పోతే చెంచల్గూడ జైలుకు పంపించారట. మొన్న ఆదివారం నాడు ఈడీ అధికారులు లిక్కర్ రవాణా కేసులో ఆయన అక్యూజ్గా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు, ప్రశ్నించారు, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇది కథ. ఏపీ మద్యం రవాణా కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని చాలామంది వైసీపీ నాయకుల మీద ఈ కేసు నడుస్తూ ఉంది. లిక్కర్ వ్యవహారంలో అందులో కొన్ని అవకతవకలు, అవినీతి చేసినటువంటి ఆరోపణలలో వైసీపీ నాయకులకు ఇప్పటికే చాలామంది దగ్గర వైసీపీ నాయకులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు కారుమూరి మాజీ మంత్రిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. చెంచల్గూడ జైలు కూడా పంపించారు. 14 రోజుల రిమాండ్. కాస్త ఆలస్యమైన నదుల అనుసంధానం పక్కా. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 4 రాష్ట్రాల్లో నీటి సమస్యకు పరిష్కారం అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నాడు. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు నాన్